ఓకేనా అని చెక్ చేయదలిచాడు యమధర్మరాజు. నాయన ఇదన్నీ దేనికి, నీకు అష్టైశ్వర్యాలు ఇస్తాను, మహారాణులు లాంటి భార్యలను ఇస్తాను, నీకు సుఖభోగాలన్నీ అందజేస్తాను, అవన్నీ చక్కగా ఎంజాయ్ చేయి భూమి మీద. మనందరం వాటి కోసమే కదా లేచింది మొదలు. పరుగు పరుగు పరుగాయే, ఎంత పరిగెడినా గమ్యం దరి చేరదాయే, ఒకరోజు ముచ్చువు వచ్చాయే, వచ్చిన తర్వాత వెళ్ళక మానాయే. అవునా కదండి? ఇదే కదా పుట్టుకకి చావుకి మధ్యలో ఉన్న చిన్న యాడే మన జీవితం. అవునా కదా? ఈ యాడ్లో మనం ఏం చేయాలి? సత్యంలో జీవించాలా, అసత్యంలో జీవించాలా? సత్యంలో జీవించాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ జీవించే విధానమే సత్యంలో జీవించడం. అసత్యంలో జీవించడం అంటే తాత్కాలికమైనటువంటి నశించిపోయేటువంటి వస్తువుల మీద వ్యామోహంతో వాటి ఎంత పాకులాడుతూ జీవించడమే అసత్యంలో జీవించడం. అవునా కదండి? ఈ విషయాన్ని ఎవరికి తెలుసు? ఆత్మజ్ఞానికి తెలుసు. నచికేతుడికి తెలిసిపోయింది, ఇవన్నీ తాత్కాలికమండి, వాళ్ళు ఇస్తారు 10 కోట్లు అనుభవిస్తాను, తర్వాతైనా ఒకరోజు మృత్యు వస్తుంది, మళ్ళీ మీ దగ్గరికే రావాలి, మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, వచ్చిపోయే దారి వదిలించుకోవాలే, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. ఎవరు? వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం. ఈరోజు ఈ షర్ట్ వేసుకుని వచ్చా, రేపు ఇంకో షర్ట్ వేసుకుంటాను, నిన్న ఇంకో షర్ట్ వేసుకున్నా. సార్ అడిగారు వచ్చేటప్పుడు దారిలో, గత జన్మలో తెలుసుకున్నారండి అండి, నిన్నే చొక్కా వేసుకున్నాను, నాకు దేనికండి, ఇవాళ వేసుకున్న చొక్కా బాగుందా బాగోలేదా, ఇది ఇంతవరకే నాకు, ఇది చక్కగా దుమ్ముదులే అంటకుండా చూసుకున్నానా చూసుకోవట్లేదా, ఇంతవరకే నాకు అవసరం. రేపు కొనుక్కోబోయే షర్టు మంచి షర్టు కొనుక్కోవాలని ఒక ఆలోచనతో ఉండడం వరకే నాకు అవసరం. నిన్న విడిచి పారేసిన షర్టు నాకు దేనికి? ఇవే గత జన్మలో. అర్థమైందండి? ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాము అంటే ఈ వచ్చిపోయేటువంటి దారిని వదిలించుకోవడానికి వస్తున్నాము. ఏం వదిలించుకోవాలి అంటే మనలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు. తెలుసా అరిషడ్ వర్గాలు అంటే? చెప్పండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి అంతర్లీనంగా మనలో ఉంటాయన్నమాట. వీటిని వదిలించుకుంటే, ఎవరైతే వీటిని వదిలించుకుంటారో వాడు నారాయణుడు. అర్థమైందండి? నారాయణుడు అంటే మన సినిమాలో చూపించినట్టుగా, ఆ ఫోటోలో చూపించినట్టుగా గదా కిరీటం ఒక 50 కిలోల బంగారం మీదేసుకుని ఉండడండి. నారాయణుడు అంటే నరుడి కన్నా ఎదిగినవాడు. మరి నరుడు అంటే ఏంటి? నారాయణుడు అంటే అరిషడ్ వర్గాలు వదిలించుకున్నవాడిని నారాయణుడు అంటాం. మరి నరుడు అంటే ఎవరు? చాలా సింపుల్గా ఉంటుంది క్లాస్ నాది, మీరు ఓకే తలలు పట్టుకొని అవసరం లేదు. అరిషడ్ వర్గం తగిలించుకున్నవాడు. అంతేనా మేడం? వదిలించుకుంటే దేవుడు, తగిలించుకుంటే జీవుడు. అర్థమైందండి? అంటే మనం వేటిని వదిలించుకుంటే మనం భగవంతుడిగా మారుతాము. పత్రిసారి చెప్తారు, నేను భగవంతుణ్ణి, మీరు భగవంతులే, మనందరం దైవాలం అంటారు. ఎంతమంది నేను భగవంతుని చేయొస్తుందంటే అందరూ ఎత్తేస్తున్నారు. ముందే మేడం ఎత్తారు, అందరూ ఎత్తేస్తాం. కానీ మనం అందరం అనుభవపూర్వకంగా తెలుసుకున్నామా? క్లాసులో ఉన్నంతసేపు మనం భగవంతులాగానే కూర్చుంటాం. అదేదో సినిమాలో పాట ఉంది, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కోనేటి రాయుడు అంటే కోనేరికి రాయుడు అంటే నిశ్చల తత్వానికి ప్రతీక వెంకటేశ్వర స్వామి. ఎందుకని ఆయన్నే ప్రతీక అని చెప్పారంటే 7 కొండల స్వామి కాబట్టి. ఎందుకు 7 కొండల పైన కూర్చున్నాడంటే 7 చక్రాలను దాటి సహస్రారానికి ఆయన ఎదిగాడు కాబట్టి ఆయన 7 కొండల వాడయ్యాడు. మనం ఎదగలేదు కాబట్టి 7 కొండలు ఎక్కుతూ దేవుడా 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 అని దేవుళ్ళు ఆడుతున్నాము. ఈ దేవుళ్ళు ఆడే దేవుడు అని చెప్పి పత్రిసారి మనకి చెప్పారు. అవును, నేనైతే దేవుళ్ళని చేతులు ఎత్తుతున్నాం. కానీ ఇది ఎంతమంది నిత్య జీవితంలో, మన దైనందిక జీవితంలో పాటిస్తున్నాము? ఎక్కడే ట్విస్ట్, అసలైన ట్విస్ట్. నేను అంతా చదివేశాను, నాకు అంత జ్ఞానం తెలుసు అని 100 సంవత్సరాలు తపస్సు చేశాడంట. ఎంతో జ్ఞానాన్ని పొందాడంట. పొందిన తర్వాత పైలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంత తపస్సు చేసి ఇంత జ్ఞానాన్ని ఎందుకని పొందుతామండి మనము? ఎందువల్ల పొందుతాం? సినిమాలు చూస్తలేదండి. సినిమాలు చూడకపోతే నా క్లాస్ అర్థం కాదు మీకు. ముక్తి, మోక్షం వింటుంటాం కదా మనం. ఈ పదాలన్నీ ముక్తి కోసమే కదా ఈ పాటలన్నీ. అవునా కదా?
మోక్షం, నాకు మోక్షం కావాలి స్వామి, నాకు మోక్షం కావాలి స్వామి అంటారు. అసలు మోక్షం అంటే అర్థం ఏంటి? అసలైన మోక్షానికి నిర్వచనం ఏంటి? క్వశ్చన్స్ ఉంటాయి, అలర్ట్గా ఉండాలి. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వచ్చినట్టే మీరు. దుఃఖరాహిత్యం, పరమానందం. మోక్షానికి అసలైన అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి మోహాలు ఎప్పుడైతే క్షయం నాశనం అయిపోతాయో అదే మోక్షం. అంటే ఎక్కడో పైలోకంలో ఎక్కడికో వెళ్తే రంభాభవసి మేనకలు ఉన్నటువంటి ఆ స్వర్గంలోనే కాదు మోక్షం ఉన్నది, ఈ భూమి మీదే మోక్షం అనేది సంపాదించుకోవాలి. జీవించి ఉండగానే బంధ విముక్తులు కావాలి, జీవించి ఉండగానే మోక్షాన్ని సంపాదించాలి. అది ఎలా సాధ్యము అంటే జీవించి ఉండగానే మన మోహాలు వ్యామోహాలు ఎప్పుడైతే క్షయం అవుతాయో అప్పుడు మనం మోక్షాన్ని సంపాదిస్తాము. అర్థమైందండి? ఓకేనా? ఇప్పుడు దాకా ఈ పాత్ర లోపల ఉన్న కొద్దిగా చెప్పాను. ఇప్పుడు ఈ పాత్ర గురించి చెప్పుకుందాం కొద్దిగా. లేకపోతే మొన్న ఎవరో వచ్చారని క్లాస్ చెప్పేలేరు ఎవడో అంటారు. అవునా? నా పేరు రాము అండి, మాది మచిలీపట్నము. నేను 2012లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఓకేనా? అందరూ ఎలా వచ్చారో నేను అలాగే వచ్చాను. బాగా కాళ్ళతో వచ్చా. మామూలుగా అయ్యా బాబు రండి ధ్యానం చేద్దరు కానీ ఫ్యాన్లు వేస్తాం, లైట్లు వేస్తాం, మైక్ పెడతాం, టీ స్నాక్స్ ఉన్నాయా సార్? మాకు టీ స్నాక్స్ కూడా పెడతాం, ఇవన్నీ పెడతాం అంటే రాలేదు ధ్యానంలోకి. బాగా ఎందుకు ధ్యానంలోకి వస్తారు అంటే నిజంగా కరెక్ట్ వర్డ్ ఏంటంటే మన కర్మకాలి వచ్చామండి. మనం ఇక్కడికి ఊరికనే రాలా, మన కర్మ కాలితే ధ్యానంలోకి వస్తాం. దీన్ని మనం ఇంతకుముందు ఎలా వాడుకునే వాళ్ళం అంటే నా కర్మ కాలి ఇక్కడ దొరికాడు అనుకుంటాం. నిజంగా ఆడు దొరికితే వాళ్ళు నీ కర్మలు కాలిపోతున్నాయి. వాడిని నిన్ను అలా బాధ పెడతాం వల్ల, వాళ్ళని నిన్ను అలా హింసించడం వల్ల, వాళ్ళు అలా నష్టపరచడం వల్ల నిజంగా నీ కర్మలు కాలిపోతున్నాయి. ఇదే సత్యం. అర్థమవుతుందండి? అలాగే ప్రతి మనిషికి కూడా 3 రకాలైనటువంటి బాధలు ఉంటాయి మానవ జీవితం తీసుకున్న తర్వాత. 3 నాకు 4వ బాధ ఉందండి అంటే అదంతా అబద్ధం. 3 బాధలు. ఈ 3 పోగొట్టుకుంటే చాలు, ఆనందంగా జీవించవచ్చు. నెంబర్ 1 ఎవరు చెప్తారు? నెంబర్ 2 సరే నేను చెప్తాను. మొట్టమొదటిది శారీరక అనారోగ్యాలు అండి, రెండవది మానసికమైనటువంటి అనారోగ్యాలు, మూడవది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. ఓకేనండి? ఈ 3 రకాలైనటువంటి కష్టాలే ప్రతి మానవుడికి కూడా ఉంటాయి. 4వ కష్టం ఉండదు. బస్సు కండక్టర్ దగ్గర నుంచి అంబానీ వరకు ఎవరికైనా సరే ఈ 3 రకాల్లోనే ఉంటాయి. ఎస్ సార్ నో మేడం? 4వది ఎవరికి ఉండదు. బస్సు కండక్టర్ ఉన్నాడు, తనకి శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత కూడా ఉండొచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. అంటే ఈ 3లో ఏదైనా ఒకటి ఉంది, ఉందా లేదండి? అలాగే అత్యంత సంపన్నుడిని తీసుకుందాము, ఎవరో ఒకరు, వానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సంపన్నుడు కాబట్టి. మానసికపరమైన ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు, ఏమండి? కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ 3లో ఏదో ఒకటి లేదా 2 ఉండొచ్చు. అవునా కదండి? చాలా అరుదుగా ఈ 3 ఉంటాయి కొంతమందికి. వాళ్ళే గ్రేట్ మాస్టర్స్. ఏమండి? నాకు నా జీవితంలో షిరిడి సాయిబాబా వారు అంటారు అష్ట ఐశ్వర్యాలని. నాకు అష్టదరిద్రాలు ఉండే ధ్యానంలోకి రాకముందు జీవితం ఎలా ఉండేదంటే కిష్కింధకాండలాగా ఉండేదండి. ఆల్మోస్ట్ అందరిది కూడా, ప్రతి ఒక్కరిది కూడా ఒక సినిమా. ప్రతి ఒక్కరి జీవితాన్ని, ఎవరి జీవితాన్ని పట్టుకున్నా సరే ఒక సినిమా స్టోరీ చెప్పగలరు. ధ్యానానికి ముందు ఇలాగండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఇలా అయ్యామండి, ఇలా మార్పు చెందామండి అని. అంటే ఇంటర్వెల్కి ముందు ఒక పార్ట్, ఇంటర్వెల్ తర్వాత ఒక పార్ట్. ఈ ఇంటర్వెల్ కార్డే ధ్యానం. అర్థమైందండి? అలాగే ఇంటర్వెల్కి ముందు జీవితం అంతా కూడా కిష్కింధకాండ, ఇంటర్వెల్ తర్వాత జీవితం అంతా కూడా సుందరాకాండ. అర్థమైందండి? అదే రామాయణం. ప్రతి ఇంట రామాయణం, మన ఇంట రామాయణం. ఇల్లు అంటే ఇదే.
ఈ ఇంట రామాయణం అదే. మరి ఆర్థిక ఇబ్బందులు, శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, ఈ మూడిటితో పాటు అన్ని రకాల అష్టకష్టాలు అనుభవిస్తున్నా. ఏంట్రా జీవుడా ఈ బతుకు అని తిరుగుతున్నటువంటి సమయంలో మరి శారీరక అనారోగ్యాలు అంటే హాస్పిటల్స్కి వెళ్ళాలి కదండి. నాకు మా మచిలీపట్నంలో అందరు డాక్టర్లు తెలుసు. నేను వెళ్తే సార్ లేచి నుంచి ఉంటారు. ఎందుకంటే అన్ని దొద్దారు నా దగ్గర, అన్ని మిషన్లకి పని చెప్పారు. ఎంఆర్ఐ స్కానింగ్లో పడుకోబెడితే నన్ను ఏ సౌండ్ తర్వాత ఏ సౌండ్ వస్తుందో క్లియర్గా చెప్తా. సౌండ్స్ వస్తాయి కదా, ఒక 25-30 సౌండ్స్ దాకా వస్తాయి. దేని తర్వాత ఏదో వస్తుందో కూడా చెప్పేస్తా. అన్ని స్కానింగ్లు అయినాయి, అన్ని ఎక్స్రేలు అయినాయి, అన్ని టెస్టులు అయినాయి. అంటే అనారోగ్యాలు ఇన్ని టెస్టులు చేయించుకుని ఆయన దగ్గరికి వెళ్తే, సార్ నా అనారోగ్యం ఏంటో చెప్పండి అండి. ఏంటో అనారోగ్యం అంటే తినలేకపోయేవాడిని, తింటే అరగలేకపోయేది. అరుగుతం కోసం తిరుగుతుంటే ఈ తిన్న ఆహారం అరగదు కాదు కానీ చెప్పులు అరిగాయి. నైట్ వాకింగ్ అంటారు చాలామంది. నైట్ అన్నం తిన్న తర్వాత తిరుగుతూ ఉంటారు అటు ఇటు. ఇటేం నైట్ తిరుగుతున్నాను, పగల కుదరదేమో, చాలా బిజీ అనుకుంటారు. అదేం కాదు, తిన్న ధరక తిరుగుతుంటారు. ఈ అరిగిపోయే కాళ్ళు, మోకాళ్ళు నొప్పులు, ఇన్ని సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళ దగ్గర ఉన్న మిషన్లు అన్నిటికీ పని చెప్పి తర్వాత రిపోర్ట్లన్నీ టేబుల్ మీద పెట్టుకుని, ఏమీ లేదయ్యా నీకు ఉన్నటువంటి అనారోగ్యం పేరు ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నారు. కొన్ని వేల రూపాయలు వదిలించుకుని కొన్ని సంవత్సరాల పాటు బాధపడిన తర్వాత నాకున్నటువంటి అనారోగ్యం పేరేంటండి గ్యాస్ ట్రబుల్ అన్నారు. ఏమండి ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, మరి నాకు ఏదైనా కాస్త మంచి మందులు రాసి ఉండండి నేను వాడుకుంటాను అని అడిగాను. అడిగితే ఈ గ్యాస్ ట్రబుల్ అనేటువంటి వ్యాధికి అమెరికా వెళ్ళినా మందు లేదన్నాడు. మరి హాస్పిటల్లో మీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ దేనికి అంటే ఊరికనే షుగర్ వస్తుంది. షుగర్కి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయో తెలుసండి, ఎన్ని పవర్స్, ఎన్ని నెంబర్స్తో ట్యాబ్లెట్స్ ఉంటాయో తెలుసా? ఎవరికి తగ్గదు, తెలుసా లేదో? ఎవరికైనా తగ్గిందా షుగరు? డైలీ వేసుకుంటారు. టిఫిన్ ముందోటి, టిఫిన్ తర్వాత ఒకటి, భోజనానికి ఒకటి. మా ఇంటి ఎదురుకుండా ఒక ఆవిడ ఉంది, ఎదురు టేబుల్ పెట్టుకుని కూర్చుంటుంది. మొత్తం టేబుల్ అన్నీ లైన్గా పెట్టుకుని ఫోన్ పెట్టుకుంటుంది అక్కడ. ఏంటంటే ఈ టయానికి ఇది, ఈ టయానికి ఇది, ఈ టయానికి ఇది అని నోట్స్ రాసుకుని వేసుకుంటుంది. తగ్గిందమ్మా మరి ఇన్ని వాడుతున్నావు కదంటే తగ్గల. ఉన్న కొద్దీ పెరుగుతుంది లేదా కంట్రోల్ అవుతుంది. ఏ డాక్టర్ అయినా సరే మన అనారోగ్యానికి నిర్మూలన చేయలేడు అని నేను అప్పుడు తెలుసుకున్నాను. ఏమండి ఎవరు కూడా నిర్మూలన చేయలేరు. మన అనారోగ్యాన్ని మనమే తగ్గించుకోవచ్చు ధ్యానం ద్వారా. ఏమండి ఎవరైతే ధ్యానం చేస్తారో వారు మాత్రమే వారి యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు. ఏ డాక్టర్ కూడా మన అనారోగ్యాన్ని తీసివేయలేడు. సరేనండి గ్యాస్ట్రిక్ ట్రబుల్, సరే మందులు లేవన్నారు, మరి నేను బాధ భరించలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటని అడిగాను. అడిగితే దీనికి కొంత ఆహార నియమం పాటిస్తే చాలునైనా కొంచెం కంట్రోల్ చేయొచ్చు అన్నారు. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులండి, చాలా సహజంగా అందరికీ ఉంటాయి. కొంతమందిలో తీవ్రత ఎక్కువ, తక్కువలో ఉంటుంది అంతే. సరేనండి ఆహార నియమాలే కదా అంటే పథ్యం, సరే చేస్తానండి చెప్పండి అండి అన్న. చెప్పండి అంటే కాఫీ టీలు తాగుతా ఉన్నాడు. తాగుతానండి రోజుకి 4 సార్లు అన్న. మానేసే అన్నాడు. కొట్టాడు దెబ్బ అనుకున్నా. కాకపోతే సరే మానేస్తే ముందు బాగా తగ్గుద్ది కదా, దానికన్నా ఎక్కువ కాదు కదా కాఫీ టీలు, సరే మానేస్తానండి అన్న. కూల్ డ్రింక్స్ తాగుతావా అన్నాడు. తాగుతానండి, ఎండాకాలం డైలీ 2 టైమ్స్ తాగుతానండి అన్న. మానేసే అన్నాడు. సరే మానేస్తా. చల్లని వస్తువులు మానేసే, సరే మానేస్తా. వేడి వస్తువులు మానేస్తా. మసాలాలు మానేస్తా. ఉప్పు కారాలు ఎక్కువ తినను. ఈ వంకాయలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తెచ్చేవే ఉంటాయి కాయగూరలు, ఈ కాయగూరలు ఏం తినమాక, సరే తినను. వేడి చేసి తినను. పెందలుగా నిద్రపోతా. ఇలా దగ్గరగా ఒక 20-30 సిమ్టమ్స్ చెప్పాడు. ఇవి తినొద్దు అని చెప్పి అన్నీ చెప్పిన తర్వాత సార్ తినాల్సినవి ఏదో చెప్పండి సార్, నాకు ఇన్నిటి మీద నేను గుర్తించుకోలేకపోతున్నాను అన్న. అంటే పెరుగన్నం తినొచ్చయ్యా, పెరుగన్నంలో ఏం గ్యాస్ ఉండదండి. ఇన్నాళ్ళు భగవంతుడు మనకి తినడానికి ఇన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, ఇన్ని రుచులు ఇచ్చి మనం ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ జీవించేటువంటి ఈ జీవితం, ఇది ఎప్పుడో 15 సంవత్సరాల కిందటి సంగతి అండి. ఈ జీవితం ఒక్క పెరుగన్నానికి, ఒక బీరకాయ కూరకి, ఒక తోటకూర, ఈ 3 చెప్పాడు. ఈ 3 పుష్కలంగా తినొచ్చని. ఈ తప్ప ఇంకేమీ తినకూడదు అన్నది. ఈ 3 తిని బతకాలే మేకలాగా అనుకున్నా.
ఈ ఆకులు అలములు తిని బతకాలి, ఇదేం జీవితంలో బాబు అనుకుని ఇక నేను బయటకు వచ్చేసి మరి ఎప్పుడైతే శారీరక అనారోగ్యం బాగోదో మానసిక పరంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండలేమండి. ఇది బాగుంటేనే ఇది బాగుంటుంది, అందుకే ఇది ఎప్పుడు ఆరోగ్యంగా చూసుకోవాలి. ఓకేనా? ఈ రెండు ఎప్పుడు బాగోవో ఆర్థిక పరంగా కూడా మనం ఏం చేయగలం? ఉన్న కొండను తవ్వుతుంది తప్ప. అవునా? ఇలా తిరుగుతున్న టైంలో ఏంటి 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 అని 15 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కాంచి 15 సంవత్సరాల కిందట వరకు కూడా షిరిడి సాయిబాబా భక్తుండండి నేను. పూజలు, వ్రతాలు, ఆడాలు చేస్తారు కదా, గుళ్ళు చుట్టూ 108 ఈ మొత్తం తిరిగేవాడిని నేను. గురువారం వస్తే బాబా గుళ్ళోనే ఉండేవాడిని. బాబాతో బిజినెస్ 10 ఇచ్చి 1,00,000 కోరేవాడిని. ఇంటికి వెళ్ళేప్పటికి నాకు 1,00,000 ఉండాలి, 1,00,000 ఉండేది కదా, 10 బొక్క అయ్యేది. అప్పుడు అదే భక్తి అనుకున్నాను, ఇదే గొప్ప క్రెడిబిలిటీ అనుకునేవాడిని నేను. ఇంతకు మించి ఇంకేం తెలియదు, మనకి ఇంతే తెలుసు, ఇదే గొప్ప అనుకుంటాం. ఇంతకు మించినది ఉందని తెలిస్తేనే కదా ఇది కాదు, ఇంతకన్నా ఇంకా పైమెట్టు ఉందంట అని తెలుసుకునేది. పూజలే గొప్ప అనుకున్నాను. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానము, ధ్యానకోటి సమం లయం. అంటే పూజలు ఒకటే గొప్ప అనుకుని బతికాను, కానీ స్తోత్రాలు కూడా ఉన్నాయని చెప్పి పుస్తకం కొనుక్కుని స్తోత్రాలు చదివేవాడిని. గురువారం గుళ్ళో చదువుతారు కదా, ఆ స్తోత్రాలు చదివాని. దీనికన్నా గొప్పది జపం ఉందని తెలుసుకున్నా. జపం ఉందని తెలుసుకుని సాయిరామ్ 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 అనుకుంటూ ఉండేవాడిని ఎప్పుడు, ఎనీ టైం, ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే నేను పూజలు చేశాను, స్తోత్రాలు చేశాను, జపాలు చేశాను, అయినా నా దుఃఖం పోలేదు, నా అనారోగ్యాలు పోలేదు, నా మానసికమైనటువంటి పరిస్థితులు మెరుగుపడలేదు. కానీ బాబా అంటే అచంచలమైనటువంటి భక్తి ఉండేది నాకు. అంటే మరి ఆ బాబా వారే చూపించారేమో ఈ ధ్యాన మార్గాన్ని. అరే నువ్వు ఇక్కడ వరకే చదివారో, దీని తర్వాత ఇంకోటి ఉంది ధ్యాన మార్గము, ఇది కూడా తెలుసుకుంటే ఫుల్ఫిల్ అవుతుంది నువ్వు వచ్చినటువంటి మానవ జన్మ. మరి ఎవరు చెప్తారు ధ్యానం? చెప్పండి. విజయవాడలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని వేల మంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయం ఎంతమందికి తెలుసు? అంటే వాళ్ళలోనే నేను ఒక ఉన్నాను కదా ఛానళ్ళు. ఎవరో ఒక మహానుభావుడు ఒక రైల్వే స్టేషన్ ముందు ఒక బ్యానర్ కట్టాడు. నేను ఇలా సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు సైకిల్ తిరుగుతూ ఉండగా ఆ బ్యానర్ని చూశాను. దాని మీద ఉంది ఏమని? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఉచిత ధ్యాన శిక్షణ, జ్ఞానం బోధ. ఆ ధ్యానం అన్నటువంటి పేరు ఎందుకో లాగింది. ఎందుకంటే 3 మెట్లు ఎక్కాం కదా, ఈ 3 మెట్లు ఎవరైతే ఎక్కుతారో వారికే ధ్యానం అందుతుందండి. చాలామంది ఏంటండి ధ్యానం చేయరు, ధ్యానంలోకి రారు అంటాం. పాపం వాళ్ళు ఇంకా 3 మెట్లు ఎక్కడ, మీరు జంప్ చేయమంటున్నారు, ఎట్లా చేస్తారు? 7th క్లాస్ అని డిగ్రీలోకి జంప్ చేయమంటే ఆడు ఏం చేస్తాడు? వచ్చి నిలబడలేడు, వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి. అర్థమైందండి? ఇది మన అర్హత. ఒకసారి గట్టిగా మనకి చప్పట్లు కొట్టుకుందాం. ఇది ఏంటిదండి? మన అర్హత. మనము భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనం అర్హత పొందాము. డిగ్రీ పట్టా వచ్చింది, ఇక్కడ నుంచి మొదలవుతుంది సినిమా మంది ఆత్మజ్ఞానం. వెళ్ళే కొద్దీ మనకి కలిగేది ఆనందమే. ఇదివరకు ఉన్నంత దుఃఖం ఉందండి? ఇదివరకు ఉన్నంత అవమానోద్ధారం ఉందా దుర్యోధనులాగా? ఇప్పుడు కాస్తో తేలిగ్గా తీసుకుంటున్నామా లేదా కష్టాలని, బాధల్ని? ఇదే ఆనంద మార్గం అంటే. ఇంకేంటి? ఓకేనా? ఆ బ్యానర్ చదివిన తర్వాత ఆ ధ్యానం అనే పేరు ఒకటి నాకు బాగా అట్రాక్షన్ చేసింది. దానికన్నా అద్భుతమైనటువంటి పదం కింద రాసింది. ఎవరైనా చెప్పుకోగలరా? దానికన్నా అద్భుతమైనటువంటి పదం, ధ్యానం కన్నా కూడా అద్భుతమైనటువంటి పదం. అప్పుడు ఆవిడికి ఇద్దరికి దానికన్నా అద్భుతమైనటువంటి పదం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి కారణం ఏంటంటే ఉచిత ధ్యాన శిక్షణ. పూర్తిగా ఇది మీకు ఫ్రీ 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 అని రాసింది దాని మీద. అంతే, ఇక డబ్బులు తీసుకునే ఏం మేలు చేయట్లా. డబ్బులు తీసుకోకుండా నేను మేలు చేస్తాను రారా, ఉచితంగా ఆరోగ్యం ఇస్తాను అంటున్నారు. వదులుకుంటామండి? ఇన్ని వేలు ఖర్చు పెడితే తగ్గనది 10 రూపాయలు కూడా తీసుకోకుండా మీకు ఉచితంగా మేము ఈ మార్గాన్ని చూపిస్తాం, ఇది అందిస్తామని చెప్తే ఎవరైనా వదులుకుంటారా? దాని కింద ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆ రోజు చెప్పారు నాకు, ధ్యానం అంటే ఇది, కళ్ళు మూసుకుని ఇలా కూర్చోవాలి,
ఇలా ధ్యానం చేయాలి. క్రమక్రమంగా మన ఆలోచనలు తగ్గినప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చేస్తాము. మనకున్నటువంటి అనారోగ్యాలు పోతాయి. ఈ మనసుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యం అయ్యి మనశ్శాంతి, ఆనందం అనేది అప్పుడు లభిస్తుందని చెప్పారు. ఎప్పుడు లభిస్తుంది? చాలామంది నాకు దుఃఖం పోలేదంటారు. దుఃఖం పోలేదంటే మీ ఆలోచనలు పోలేదని అర్థం. మీ ఆలోచనలు పోలేదంటే మీ ఆలోచనలు పోయేంతగా మీరు ధ్యాన సాధన చేయలేదని అర్థం. అర్థమైందండి? ఒక అగ్గిపెట్టెలో ఒక 100 పుల్లలు ఉన్నాయి. ఒక్కొక్క పుల్ల తీసి పక్కన పడేస్తున్నారు బయట. కాసేపటికి ఏమవుద్ది? అగ్గి పుల్లలతో ఉన్న అగ్గిపెట్టి అంటే అవుతుంది. అలాగే ఈ బుర్రలో 100 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. నిన్నటి, రేపటి, ఇవాళటి, మొన్నటి. ఏమండి, మనవాడికి బీటెక్లో సీట్ వస్తుందా రాదా అని. అవునా కదా? ఆడింకా పుట్టాడు అనుకున్నారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆడు ఎంత అడుగుతాడో కట్నం, ఇంకా ఇన్ని రకాలైనటువంటి సతమతమైపోయేటువంటి దుఃఖాలు పెట్టుకుని మనకు ఆనందం కావాలంటే ఎలా దొరుకుతుందండి? మీరు ఒకటి వదులుకుంటేనే కదా ఇంకోటి దొరికేది. కప్పు నిండా టీ అండి, మీకు కాఫీ ఇష్టం. ఈ టీ ఏం చేయాలి? పారబోయాలి. పారబోస్తేనే మీరు కాఫీ పోసుకోగలరు. అవునా కదా? అలాగే ఈ బుర్రంతా కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇదివరకు ఈ టెన్షన్లన్నీ ఉండేవి కాదండి పూర్వపు కాలపోలకి. అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మీ అమ్మగారు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఫ్రీ డెలివరీస్ ఏమండి, ఎంత వయసు వచ్చినా పని చేసుకునేవాళ్ళు, ఎంతో అద్భుతంగా ఉండేవాళ్ళు. మరి ఈరోజు ఎందువల్ల ఇన్ని రకాలైనటువంటి బాధలు పడుతున్నాడు మానవుడు అంటే, ఒకటి అప్పుడు ఉన్నటువంటి జీవన శైలి ఇప్పటికీ మారిపోయింది, చేంజ్ అయిపోయింది. అప్పుడున్నంత నిద్ర ఇప్పుడు లేదు మనిషికి. అప్పుడు హాయిగా నిద్రపోయేవాడు, ఎంత కావాలో అంత పని చేసేవాడు, ఎంత కావాలో అంత నిద్రపోయేవాడు, అందుకని ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు లేచింది మొదలు పరుగాయే. పడుకునే ముందు టెన్షన్. ఏంటి ఆ టెన్షను? డబ్బు. నెక్స్ట్ టకమని రావాలి, గొంతు అలా స్పీకర్లాగా వినపడాలి. నాకు ఇది అవసరంలా, రేపటి గురించి ఆలోచన. నెక్స్ట్ చెప్తా. టీవీ కరెక్ట్ ఆన్సరే. ఇంకా కొంచెం డెప్త్లో చెప్పుకుందాం. ఆ రోజు నైట్ ఏమవుద్దంటే, ఒక తలగడ దిండి తీసుకెళ్ళి ఈ కోడలు ఈ అత్త మొహం మీద పెట్టి చంపేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 5-6 రోజుల మట్టి జరుగుతుంది. దిండి తీసుకుని గుమ్మం దాకా వచ్చింది ఒక సీరియల్, ఒక ఎపిసోడ్. అక్కడి నుంచి గుమ్మం దాటింది ఒక ఎపిసోడ్. మంచం దగ్గరికి వచ్చింది ఒక ఎపిసోడ్. దగ్గర దాకా పెట్టింది ఒక ఎపిసోడ్. ఇవాళ ఇంకా బాగా దగ్గరికి పెడుతుంది. రేపైనా అత్తను చంపుద్దా లేదా? రేపైనా ఈ కోడలు ఈ అత్తను ఈ దిండుతో చంపుద్దా? ఈ లోపు డోర్ ఏ ఫోన్ మోగుతో ఏదో జరుగుద్దా? 2 ఎపిసోడ్లు ఫోన్లు మోగితే ఫోన్ తీసి ఫోన్ మాట్లాడుతుంది. అట్లా 2 ఎపిసోడ్లు అయిపోద్ది. రేపైనా చంపుద్దా లేదా? అది చేస్తుందా లేదా కానీ మనం చేస్తున్నాం. ఇదే టెన్షన్. ఈ టెన్షన్ల వల్ల బీపీలు, షుగర్లు పెరిగిపోతున్నాయి. నిద్ర పడతలా. ఇదివరకు మనకి ఏమి ఉండేవి కాదు. తలుపులు బార్లా తీసి పడుకునే వాళ్ళం మా చిన్నతనంలో. ఇప్పుడు మా ఇంట్లో నైట్ అయితే ఒకటే, గేట్ తాళం వేసారా, ఆల్ డోర్లు వేసారా, పైన గడ్డలు వేసారా, గ్యాస్ బండ్ కట్టేశారా. అప్పుడు ఆ గోల్ లేదు, ఇప్పుడు అది వచ్చింది. గ్యాస్ బండ్ కట్టేశారా, అన్ని తలుపులు వేసారా, అన్ని లైట్లు తీసారా. అప్పుడు ఒకటే స్విచ్, బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి. ఇప్పుడు 36 స్విచ్లు అయినాయి. ఈ స్విచ్లన్నీ కట్టారా, కట్టలేదా? ఇన్ని క్వశ్చన్లు. వీటితోనే నిద్రపోతున్నాం, ఈ ఆలోచనలతోనే నిద్రపోతున్నాం. అవునా కాదండి? ఇవన్నీ ఎవరి మీద పడతాయి? ఇవన్నీ ఎవరి అంటే ఇవన్నీ మనయేనండి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదే. మనకే మనము నష్టం చేసుకుంటున్నాము. మనకి నష్టం చేసుకోవాలన్నా కూడా మనమే, మనకి లాభం చేసుకోవాలన్నా కూడా మనమే. ఏమండి, అర్థమవుతుందా? ఎవరికి నష్టం చేసుకోలేరు, లాభం చేసుకోలేరు. ఎవరి మతిని బట్టి వాళ్ళకి నష్టము, లాభము అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఎక్కడున్నాము? అప్పుడు అన్నింది నాకు ధ్యానము.
ఆ ధ్యానం అందిన తర్వాత ఆ రోజు నుంచి ఇంకా నాకు వేరే మార్గం లేదు. అల్లోపతి, హోమియోపతి అందరి పతులు అయిపోయారు. నేను ఒక్కనే మిగిలే మా ఆవిడకి పతిని. ఈ పతి బాగుండాలంటే ఏదో ఒకటి గట్టిగా పట్టుకోవాలి, పట్టుకోబోతే ఈ పతి కూడా ఉండడు అని ధ్యానాన్ని ఎలా చేశానంటే చాలా తీవ్రతరంగా చేసేవాడినండి. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో కళ్ళు మూసుకుంటే అంతే, ఎప్పుడు తెరిచేవాడో నాకే తెలియదు. మా ఆవిడకి భయం వేసేది, వెళ్ళిపోతాడు వదిలేసేటన్నా వెళ్ళిపోయి. సినిమాలన్నీ మనకి అవేగా చూపించింది. ధ్యానం అంటే సన్యాసం, భార్యాబిడ్డలను వదిలేసేసి తల చుట్టో పుట్టో చూసుకుని వెళ్ళిపోవడమే చూపించారు మనకి. ధ్యానం ద్వారా జ్ఞానం అని ఎవరు చెప్పలేదు ఏ సినిమాలోనూ. బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ వచ్చిన తర్వాత తెలిసింది ధ్యానం ద్వారా సన్యాసం కాదు వచ్చేది, జ్ఞానము అని. వైరాగ్యం కాదు ధ్యానం అంటే, వైభోగం అనేటువంటి విషయం మనకి మన గురువు గారు వచ్చిన తర్వాత తెలిసింది. ఎప్పుడైతే సాధన చేసుకుంటూ ఉన్నాగానో అప్పుడు దాకా వచ్చే నొప్పి రావట్లేదు, అప్పుడు దాకా ఉన్న ప్రాబ్లమ్స్ రావట్లేదు, అప్పుడు దాకా ఉన్నటువంటి మానసిక చంచలత్వం పోయింది, ప్రశాంతంగా ఉండడం అలవాటైంది. ఈ రెండు ఎప్పుడైతే బాగుపడినాయో నిదానంగా ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఒక్క ధ్యాన సాధన ద్వారా ఓన్లీ ఒక కళ్ళు మూసుకోవడం ద్వారా మనకు అందుతున్నాయి అంటే ఇంతకన్నా బంపరాఫర్ ఎవరికన్నా ఉంటుందండి చెప్పండి. మీరు బండలు ఎత్తన అవసరం లేదు, ఏమండి బరువులు ఎత్తన అవసరం లేదు, హాయిగా కూర్చోవడమే, హాయిగా ప్రశాంతంగా మన కోసం మనము మన బాధ్యతల్లో పడి పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం కష్టపడి మన బుర్రంతా పెట్టి అలసిపోయాము. 50 years దాటిన తర్వాత వాళ్ళకండి ఇది అలసిపోయాం. ఇప్పుడైనా సరే మన కోసం మనం కనుక సమయాన్ని పెట్టుకుంటే వాళ్ళతో మనం చేపించుకోకుండా జీవిస్తాము. అవునా కాదండి? ఏదైనా వస్తుంది, ఒకరోజు ముద్దుగా చూస్తారు, 2 రోజులు ముద్దుగా చూస్తారు, 3వ రోజు ఈ ముసలిదానికి చేయలేక సస్తున్నాను అనుకుంటారు. జీవించి ఉండగానే మనము ఆరోగ్యంగా మరణించాలి. ఎలా పుట్టామనేది కాదు, ఎలా చావాలో తెలుసుకోవాలి. అదే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఎలా పుట్టామో కాదు, ఎలాగోలా పుట్టాం, ఏదో కారణం ఉంది కాబట్టి వచ్చాం, లేకపోతే రాంగ్ కదా, దాని సంగతి తర్వాత ఎలా చావాలో తెలుసుకోవాలి. ఓకేనండి? అంటే మానవ జీవితం ఎంత విలువైనది అంటే, ఎప్పుడైనా షాపుల్లో ఒక టీవీ కానీ, ఒక మిక్సీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ ఎప్పుడైనా కొన్నారా? అది కొన్నప్పుడు అది అమ్మినటువంటి యజమాని ఏం చేస్తాడంటే దాంతోపాటు మనకు ఒకటి ఇస్తాడు. అదేంటిది? గ్యారంటీ కార్డు, ఇంకా బిల్లు. వారంటీ అన్న గ్యారంటీ అన్న ఒకటి కదా, నాకన్నా తెలుగు డిస్కౌంట్, ఇంకా ఆఫరు 1+1 ఆఫరు. ఇంకా సార్ మీరేం మాట్లాడరా? ఫ్రీ డెలివరీ. ఓకే, మిక్సీలు కూడా ఫ్రీ డెలివరీ చేస్తే చేయించుకుంటాం. నెక్స్ట్ ఇంకా చెప్పేస్తున్నా 1, 2, 3 యూజర్ గైడ్, మాన్యువల్ గైడ్. యూజర్ గైడ్ అంటే గ్యారంటీ అనేది 5 సంవత్సరాలు పనిచేస్తుంది బాబు అనేది. యూజర్ గైడ్ అని అందులో ఒకటి ఉంటుంది. అంటే ఈ వస్తువుని నువ్వు నా దగ్గర కొంటున్నావు, నేను నీకు అమ్ముతున్నాను, ఓకే, దీంతోపాటు ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ వస్తువుని నీవు ఎలా ఉపయోగించాలో ఈ పుస్తకంలో రాసి ఉంటుంది. అందులో రాసి ఉంటుందండి. 1, 2, 3, 4, 5 అనే నెంబర్స్ వేసి రాసి ఉంటుంది. ముందు రైట్కి తిప్పండి, తర్వాత ఇది పెట్టండి, ఇది పెట్టిన తర్వాత స్విచ్ వేయండి, వేయకుండా ఇది పెడితే చేయి కాలుతుంది, ఏమండి ఇది ఇలా కాకుండా మీరు ఎట్ట తిప్పేస్తే పాడైపోద్ది, దీనికి 5 సంవత్సరాల గ్యారంటీ ఇవ్వబడదు అని చిన్న అక్షరాలతో కింద ఉంటుంది. గమనించారా? చిన్న అక్షరాలతో రాస్తారు. ఇలా మీరు వాడితేనే 5 సంవత్సరాలు వారంటీ, ఇలా కనుక మీరు వాడకపోతే 5 సంవత్సరాలు నో గ్యారంటీ, రేపైనా పాడైపోవచ్చు. ఏమండి? ఫోన్ ఇచ్చాడు,
ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పని చేస్తుందని గ్యారెంటీ ఇచ్చారు. మీరు దాన్ని తీసి టిక్కు 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 అని కొట్టేశారు అనుకో, అదేంటి టచ్ ఆండ్రాయిడ్, అలా టచ్ చేయాలి. మీరు ఎట్ట కొట్టేస్తే ఏమవుద్ది? డిస్ప్లే పోద్ది. అవునా కాదండి? గ్యారెంటీ ఇస్తాడా వాడు? ఇవ్వడు. అలాగే అంటే ఒక చాలా చిన్ని ఇంట్లో వాడుకునే వస్తువుకే దాన్ని తయారు చేసేవాడు ఒక యూజర్ గైడ్ని పెట్టి మనకి దీన్ని ఇలా మాత్రమే వాడాలి, ఈ 1500 రూపాయల మిక్సీని మీరు ఇలా మాత్రమే వాడాలి అని ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి మనకి ఇచ్చాడు. అంటే ఇంత అద్భుతమైనటువంటి మానవ దేహాన్ని సాక్షాత్తు భగవంతుడే కొలువై ఉన్నటువంటి ఈ మానవ దేహాన్ని తయారు చేసి భూమి మీదకి పంపించినటువంటి భగవంతుడు మనకి యూజర్ గైడ్ ఇచ్చుండడా? ఎప్పుడైనా చదివారా? చదవలేదు. అది ఉందా లేదా? తెలుసా తెలీదా? ఒకటి ఉంటుంది, ఉండొచ్చు. మిక్సీ పార్ట్స్ ఏమా మన బతుకులు? ఏమండి, మిక్సీ కన్నా గొప్పలమో కాదా? వాషింగ్ మిషన్ కన్నా గొప్పలమో కాదా మనం? అంటే మరి మనకు కూడా ఉంటుంది కదా భగవంతుడు. ఇంతకన్నా పెద్ద క్రియేటరే కదా భగవంతుడు. ఆ యూజర్ గైడ్ పేరు ఏంటంటే సద్గురువులు రచించినటువంటి గ్రంథాలు, వారి యొక్క జీవిత సారాంశం, వారు పొందినటువంటి అనుభవాలు, అవన్నీ చదవడం ద్వారా వాళ్ళు అందులో నిర్దేశిస్తారు. నీవు ఇలా ఉండాలి, నీవు ఇలా తినాలి, నీవు ఇలా మాట్లాడాలి, నీవు ఇంతే తినాలి, ఇదే తినాలి అని ఆ గ్రంథాల్లో ఉన్నాయండి. అవి చదివినప్పుడు లేదా ఇలాంటి ఆధ్యాత్మిక సత్సంగాల్లో పాల్గొన్నప్పుడు, మన సమయాన్ని వెచ్చించి పాల్గొన్నప్పుడు మనకి ఈ సత్యాలన్నీ తెలుస్తాయి. తెలిస్తేనే ఏమండి ఆ వస్తువుని అది చదివితేనే ఎలా ఉపయోగించాలో మనకి ఎలాగైతే తెలుస్తుందో, వీటిల్లో సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటేనే మనకి ఎలా జీవించాలో తెలుస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఏమండి గ్రంథాలు చదివితేనే, క్లాసుల్లో పాల్గొంటేనే మనకి ఎలా జీవించాలో మనకి బోధపడుతుంది. అప్పుడు సరైనటువంటి జీవితం మనం జీవిస్తాము. అంతవరకు కూడా సరికానటువంటి జీవితం జీవిస్తాము. సరికానటువంటి జీవితం జీవిస్తే మనకి దుఃఖం ఉంటుంది. సరైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారికి సంతోషం ఉంటుంది. అదే ఆనందము. అర్థమైందండి? 2 రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ముందు ఆనందం ఉన్నాం కానీ ఎక్కువ దుఃఖం గురించే మాట్లాడుకున్నాం. అవునా కదా? ఇదే బాధరా బాబు అనుకుంటున్నారా? మనకి ప్రమాదాల గురించి తెలుసుకుంటేనే ఏమండి మనకి యాక్సిడెంట్లు అవ్వకుండా వెళ్ళగలుగుతాం. అవునా కదా? రోడ్డు ఎలా క్రాస్ చేయాలి, ఎలా ఏమేమి ఉంటాయి, ఎలా వస్తారు, మనం ఎలా డ్రైవ్ చేయాలి అని తెలుసుకుంటేనే మనం గమ్యం చక్కగా చేరుకోగలం. అవునా కదా? అలాగే ఆనందాన్ని పొందాలి అంటే మీరు బాధల గురించి, దుఃఖం గురించి, అవమానాల గురించి తెలుసుకుంటేనే మీకు ఆనందం యొక్క విలువ తెలుస్తుంది. బాధలు లేకపోతే భవిష్యత్తే లేదన్నాడు ఓషో. తెలుసా? ఓషో బుక్స్ చదివారు ఎవరన్నా? బాధలు లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు. చాలామందిని మీరు వెళ్ళి ధ్యానం చేయమంటే వాళ్ళు చేయనంటారు. ఎందుకు అనుకున్నారు? వాళ్ళకి ఏ బాధలు లేవు. నాకేంటంటే అన్నీ బాగున్నాయి, ఇల్లు వాకిలి బిజినెస్, నాకెందుకంటే ధ్యానం? నాకేమైనా ప్రాబ్లమ్సా? నాకేమైనా గ్యాస్ ట్రబులా? ఆడి ఆ రాముగులాగా నేను వచ్చి ధ్యానం చేస్తానికి చెప్పండి, నాకేం లేవు అంటాడు. అవునా కాదండి? మరి బాధ ఉంటేనే ఈ అద్భుతమైనటువంటి ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఇవన్నీ మనకి ఇవ్వబట్టే. మొక్కజొన్న కందిని ఎప్పుడైనా కుంపడి మీద పెట్టి కాల్సిన ఎప్పుడైనా చూసారా? అట్ట కాలిన తర్వాత మనం వచ్చాం ఇక్కడికి. ఏమండి మరి అంత కాల్చబడ్డ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లాభం పొందామా నష్టం పొందామా? ఇప్పుడు మనం టైం వేస్ట్ చేస్తున్నామా? టైంని సద్వినియోగపరుచుకుంటామా? అవునా కాదండి? ఎన్ని పొందాము ఈ ధ్యానం ద్వారా. ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని రుచి చూసాము. ఈ ధ్యానమే లేకపోతే ఈరోజు ఇంతమంది మిత్రుల్ని నేను చూసేవాడినా, తిని అక్కడ పడుకునేవాళ్ళం, తొంగునేవాళ్ళం. అవునా కాదండి? మరి ఇంత అద్భుతమైనటువంటి ఆ భగవంతుని యొక్క మాటలు చెప్పుకుంటున్నామంటే ధ్యానం వల్ల కాదండి. అవునా కాదా? ఈ ధ్యానం ద్వారా మనకి ఏం కావాలి అనేది ఒక పాయింట్. ఏం కావాలి చెప్పండి? టకాటక మనం చెప్పేది ఒక్కొక్కటి.
మాట్లాడని వాళ్ళు మాట్లాడవలేను. ఈ ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం కావాలి. ఓకే, ఆత్మానుభవం, ఆత్మానుభూతి. ఓకే, నెక్స్ట్ అసలు ధ్యానము ఎందుకు చేస్తున్నాము? ఒక క్లారిటీ ఉండాలి కదా మనకి. ధ్యానము ఎందుకు చేస్తున్నాము? ఓకే, తెలిసినవే చెప్పండి. ధ్యానము ఎందుకు చెయ్యాలి? ఇది నా రెండో ప్రశ్న. కర్మలు దగ్ధం చేసుకోవడానికి చేస్తున్నారు ధ్యానం. ఇంకా ఎన్ని సంవత్సరాల మధ్య ధ్యానం చేస్తున్నారు సుమారుగా? మీరు మొన్న ఇంకా మేడం మీరు 12, నేనే జూనియర్ని అయితే. ఓకే, ధ్యానము ఎందుకు చెయ్యాలి అంటే పత్రిజీ సార్ ఏం చెప్పారంటే, చాలామంది ధ్యానం చేస్తుంటారండి. మా క్లాసులో ఒక ఆవిడ బాగా తీవ్రంగా ధ్యానం చేస్తుంది. ఏంటి మేడం, ఏంటి మీ సంకల్పం ఏంటి? ఎంతసేపు ఓకే చెప్పిన ఆవిడ కళ్ళు తెరవాల, ఇంకా చేస్తుంది ధ్యానం. క్లాస్ అయిపోయింది, కళ్ళు తెరవాల, కళ్ళు మూసుకునే కూర్చుంది. ఏంటి మేడం ఎంత తీవ్రంగా ధ్యానం చేస్తున్నారు? ఏంటి మేడం మీ సంకల్పం ఏంటి అన్న? చేతులు నొప్పులు పెడుతున్నాయి అంది. ఒకవేళ చేతులకి ఏమన్నా సపోజ్ ఏమన్నా ఇబ్బంది వచ్చిందేమో అనుకున్నా. ఏమైంది మేడం చేతుల కన్నా? బట్టలు ఉతకలేకండి అంది. అయితే మరి ఇప్పుడు మీరు ధ్యానం ఇంత తీవ్రంగా ఎందుకు చేస్తున్నారంటే వాషింగ్ మిషన్ కోసం సంకల్పం పెట్టానండి అంది. ఎవరో మాస్టర్ చెప్పారంట, నీకు ఏది కావాలన్నా సంకల్పం పెట్టుకుని ధ్యానం చెయ్యి. నీ సంకల్పం ప్రతిదీ నీకు ఇవ్వబడుతుంది. సృష్టిలో ప్రతిదీ ఉంది, నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. సంకల్పం పెట్టుకో, ధ్యానంలో కూర్చో, అది నీకు వచ్చేస్తుంది, ఇంటికి డోర్ డెలివరీ అన్నారంట. ఈవిడికి అప్పుడు దాకా ఆయన వాషింగ్ మిషన్ కొనమంటే కొనలేకపోతున్నాడు. ఎందుకంటే అది 30,000 దాకా ఉంటుంది, 30-40,000 దాకా ఉంటుంది వాషింగ్ మిషన్. పాపం కొనలేకపోతున్నాడు. ఎలాగో అప్పు చేసి ఎందుకు కొంటా? మాస్టర్ చెప్పాడు కదా సంకల్పం పెట్టుకుంటే వచ్చేస్తుందని. ఇదేదో బాగుంది కదా ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఆవిడ క్లాస్ కూడా ఉంటే మనిషి ధ్యానం చేస్తుంది. వచ్చిందంటే రాలా, కష్టే పలండి. కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు, వచ్చింది నిలవదు. అర్థమైందండి? ధ్యానము ఎందుకు చెయ్యాలి అంటే అల్పమైన కోరికలు సంకల్పాల కోసం కాదండి. వాళ్ళు కాకపోతే రేపొద్దున కొనుక్కుంటాం వాషింగ్ మిషన్, దానికోసం కాదు ధ్యానము. ధ్యానం ఎందుకు చేయాలి అంటే ధ్యానం కోసం ధ్యానం చేయాలి. ఎందుకు చేయాలి ధ్యానము? ధ్యానం కోసమే ధ్యానం చేయాలి. ధ్యానం చెయ్యాలి కాబట్టి ధ్యానం చేయాలి. మానవుడి యొక్క నైతిక బాధ్యత, ఏ భగవంతుని నుంచి అయితే మనం వచ్చామో ఆ భగవంతుని యొక్క తత్వం తెలుసుకుని జీవించడం మనకు అవగాహన రావాలి కాబట్టి ధ్యానం చెయ్యాలి. అర్థమవుతుందండి? ఎంతోమంది రోజుకి ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ధ్యానం లేక చచ్చిపోతున్నారు, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల చచ్చిపోతున్నారు. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా చావరు, వాళ్ళకి చావే రాదు. అర్థమైందండి? ఆత్మజ్ఞానం అంటే చేస్తారండి అర్థాంతంగా వాళ్ళు చావు వాళ్ళు కొని తెచ్చుకుంటారా? ఆత్మజ్ఞానం అంటే అవగాహన చేసుకుని జీవితంలో ఇది ఒక గోల్, ఇది ఒక ఆట. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాటకం అంట, బ్రతుకంటే నాట్యం అంట. చెప్పారా లేదా పత్రి సారు? వైరాగ్యం వద్దంటారో అన్నలారా, వైభోగం మనదంటారు. చెప్పారా చెప్పలేదా? ఆ సత్యం ధ్యానం చేసే వాళ్ళకి తెలుసు కాబట్టి ధ్యానం చేసేవాళ్ళు చావరు, ధ్యానం చేసే వాళ్ళకి చావు లేరొద్దు అనేది అందుకని. అర్థమైందండి? ఓకే, ఎక్కడున్నా ఉన్నాడా? ధ్యానం కోసమే ధ్యానము చెయ్యాలి మనము. ఓకేనండి? కృష్ణుడు పడుకుని ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. దుర్యోధనుడు అర్జునుడు ఆయన సహాయం కోసం వచ్చారు. ఎప్పుడు? కురుక్షేత్రానికి ముందు. కృష్ణుడు సహాయాన్ని తీసుకుందామని వస్తున్నారు ఇద్దరు. ముందు దుర్యోధనుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే సహాయానికి వచ్చినాడు, కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏంటి, నేను మహారాజుని అని చెప్పి తల దగ్గర కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి మా బావగారి పాదాలే, ఆయన యొక్క చరణంలో నాకు శరణం అని చెప్పి పాదాల దగ్గర కూర్చుంటాడు. తెలుసు కదా, సినిమా చూశారుగా, ఎన్టీ రామారావుగా కృష్ణుడు అంటే. ఓకే,
మొన్న ఏదో క్లాసులో అన్నమే తెలుసు అంటే తెలుసు తెలుసు అని చేతులు ఎత్తారు. ఎవరంటే నాగార్జున అన్నారు. ఓకేనా? కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఈ లోపు కృష్ణుడికి మేరకు వచ్చి లెగుస్తాడు. లేవగానే ఏం చూస్తాడు? అర్జునుని చూస్తాడు కాళ్ళ దగ్గర. ఇలా తిప్పి చూడం కదా. లేవంగానే అర్జునుని చూస్తాడు. లేవంగానే అడుగుతాడు, నీ యొక్క సహాయం కోసం వచ్చాము మేము అంటారు ఇద్దరు. అడిగితే సరే ఏ సహాయం కావాలన్నా చేస్తాను, కాకపోతే ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికే కదా యుద్ధం. ముందు అర్జునుడు వచ్చాడు కాబట్టి అర్జునుడి కోరిక తీరుస్తాను అంటాడు. లేదు లేదు, ముందు నా కోరిక తీర్చాలి, నేను ముందు వచ్చాను అంటాడు. నువ్వు ముందు వచ్చావయ్యా కాదంటలేదు, కాబట్టి నేను ముందు అర్జునుడిని చూశాను అంటాడు. కాదు, ముందు నాదే తీర్చాలంటాడు. అలా కాదు, ముందు అర్జునుడి కోరిక తీరుద్దాం అంటాడు. ఎందుకంటే భగవంతుడు ధర్మంగా జీవించేవాడికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటాడు. మళ్ళీ ఆ ఫస్ట్ ఛాన్స్ ఆడక్కడ దుర్మార్గుడు కొట్టేస్తాడని అని చెప్పి అర్జునుడికే ఇస్తాడు ఛాన్స్. ఇవ్వంగానే అర్జునుడు అడుగుతాడనమాట. దుర్యోధనుడు లోపల లోపల ఇదైపోతాడు. ఏమని? ఎక్కడ బంపరాపురు కోరు తీసుకుంటాడని. కృష్ణుడు ఒక ఆఫర్ ఇస్తాడు. నా సైన్యము, నా గుర్రాలు, నా ఏనుగులు, నా ఆయుధాలన్నీ కూడా ఒకవైపు, నేను ఒక్కనే, నేను నా ఫ్లూటు ఒకవైపు అంటాడు. అర్థమైందా? కాకపోతే చిన్న షరతు ఏంటంటే నేను యుద్ధం చేయను. ఎవరన్నా నీ మీద వచ్చినా సరే నేను గొప్ప తొయ్యను కూడా తొయ్యినాయో, నేను ఊరుకునే, నేను రథం నడుపుతాను అంతవరకే, గుర్రం, నేను యుద్ధం మాత్రం చేయను అంటాడు. అనగానే దుర్యోధనుడికి లోపల లోపల ఇది వచ్చేస్తుంది. ఎక్కడ ఈ ఆయుధాలు గుర్రాలు అర్జునుడు కోరేసుకుంటాడో, ఈ సైన్యాన్ని కోరేసుకుంటాడో, సైన్యం ఉంటే యుద్ధం గెలవచ్చు కదా, ఇంకా ఎక్కడ ఇది కోరుకుంటాడో దుర్యోధనుడు లోపల లోపల పిసికిసుకుంటాడు. అప్పుడు ఈ అర్జునుడు ఏం కోరుకుంటాడంటే, కృష్ణ నాకు ధర్మాన్ని బోధించే మార్గదర్శిని ఉండగా నీ సైన్యము, ఈ ఆయుధాలు, ఏనుగులు, గుర్రాలు, ఈ సామాగ్రి ఇదంతా నాకు దేనికి, నీవు నా పక్షాన్ని ఉంటే చాలు అంటాడు. దుర్యోధనుడికి ఎగిరి గంతేసినంత పనైంది. అమ్మయ్య. ఎందుకంటే అజ్ఞాని దుర్యోధనుడు, ఏది కోరుకోవాలో తెలియలా. అర్థమవుతుందండి? అమ్మయ్య అనుకుంటాడు. సరే దుర్యోధన నువ్వు అంటే, నాకు సైన్యం, గుర్రాలు, ఏనుగులు, ఆయుధాలు ఉన్నాయి కదా, కత్తులు, కటారులు, ఈ ఇచ్చే నువ్వు వద్దులే, నువ్వు ఫ్లూట్ ఊదుకుంటూ ఆయన దగ్గరే ఉండి అంటాడు. దుర్యోధనుడు మనసులో అనుకుంటాడు, ఈ ఫ్లూట్ ఊదుకునేవాడు నాకు దేనికి, ఓ 10 మంది ఉంటే ఆయన వేసేంటంటే వేసేస్తారు, వాళ్ళు నాకు ఉపయోగపడతారు కానీ అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరు చివరికి విజయాన్ని సాధించారు? అర్జునుడే విజయాన్ని సాధించాడు. దుర్యోధనుడు ఓడిపోయాడు. దుర్యోధనుడి సైన్యం ఎక్కువ, అర్జునుడి సైన్యం ఎక్కువ. దుర్యోధనుడికి ఆయుధాలు ఎక్కువ, అర్జునుడికి ఆయుధాలు ఎక్కువ. మరి అర్జునుడు ఎందువల్ల గెలిచాడు? భగవంతుడే ప్రత్యక్షమయ్యి నీకేం కోరిక కావాలి కోరుకో తీరుస్తాను అన్నారనుకోండి, ఏం కోరుకుంటారు ఎవరన్నా చెప్పండి? గట్టిగా ఫాలో అవుతున్నారు నన్ను, చెప్పండి. మోక్షం కావాలని, ఇంకా వాషింగ్ మెషిన్లు, ఇంకా ఫాస్ట్ టైం అయిపోతుంది మనకి. భగవంతుడే కనుక మనకి ప్రత్యక్షమయ్యి, భక్త నేను మెచ్చితిని, నీ తపస్సుగో నీ భక్తిగో నేను మెచ్చితిని, ఏం కావాలో కోరుకో అని అడిగితే, అజ్ఞాని ఏం కోరుకుంటాడంటే భగవంతుని దగ్గర నుంచి కోరికలు కోరుకుంటాడు. అది తీరిపోతే మళ్ళీ ఆడుతాడు, మళ్ళీ రావాలిగా ఆయన ఆ లోకం నుంచి ఈ లోకానికి జర్నీ చేసి. కానీ జ్ఞాని ఏం కోరుకుంటాడు తెలుసా? చూసారా? నువ్వే కావాలి సినిమా చూసారా? నువ్వే కావాలంటాడు. జ్ఞాని ఏం కోరుకుంటాడు? నాకు నీ కోరికలు వద్దు, నీ దగ్గర ఉన్నవి వద్దు, నాకు నువ్వే కావాలంటాడు జ్ఞాని. సరే అని చెప్పి భగవంతుడు వచ్చేస్తాడు. సరే నాన్న నీ కోరికలు అవి తీర్చిస్తా అంటాడు. తర్వాత వాడికి అవసరం పోయిందనుకో, ఈ భగవంతుడు వస్తాడా? ఈ భగవంతుని ఎవరు కోరుకున్నాడు? వీడు కోరేసుకున్నాడు కదా, వీడు ఆ కోరికలతోనే బతకాల్సి వస్తుంది. ఈ భగవంతుని పొందినవాడు ఎన్నైనా పొందొచ్చా పొందకూడదా? ఆ జ్ఞానం అర్జునుడికి తెలుసు కాబట్టి నాకు నీ ఆయుధాలు వద్దు, నాకు నువ్వే కావాలన్నాడు. భగవంతుడినే కోరుకుంటే విజయం తథ్యమని అర్జునుడికి తెలిసింది.
భగవంతుడి కన్నా మంది మార్పాగా ఉంటే విజయం తథ్యం అనేటువంటి అపోహలో దుర్యోధనుడు ఉన్నాడు. అందుకే దుర్యోధనుడు ఓడిపోయాడు, అర్జునుడు విజయం సాధించాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి? ధ్యానాన్నే కోరుకోవాలి, ఆత్మ జ్ఞానాన్నే కోరుకోవాలి. ఒక మహారాణికి, ఒక రాజుగారు ఒక మహారాణికి ఒళ్ళంతా నగలు ధరించాడంట. తెలుసు కదా, ఇవి గాజులు, నెక్లెస్లు, వడ్డానాలు, కాళ్ళ పట్టీలు, ఇవన్నీ బంగారు ఆభరణాలు తయారు చేశారంట. చేసి స్వయంవరం, అదో రకమైన స్వయంవరం. అప్పుడులో రాజులు స్వయంవరం పెట్టేవాళ్ళు. ఎవరు గొప్పవారైతే ఆ గొప్ప లక్షణాలు, ఆ యోగ్యత చూసి వారికి ఇచ్చేవాళ్ళు మా యువరాణుల్ని. అవునా కాదండి? స్వయంవరం ప్రకటించాడు. నా కూతురు పరిగెడుద్ది, పిటి ఉష పరిగెడుద్ది, ఎవరైతే తనని పట్టుకుంటారో వారికి ఇచ్చిన కూతురునిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ప్రకటన ఇస్తాడు. తెల్లారే పరుగు పందెం. మహారాణి గారు ఒళ్ళంతా వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ పొదిగినటువంటి ఆభరణాలన్నీ ధరించింది. ధరించి రెడీ 1 2 3 అన్నారు. మహారాణి పరిగెడుతుంది. వెనకాల రాజులు, సామంతరాజులు వీళ్ళందరూ పరిగెడుతున్నారు. ఒకలనకాల ఒకరు మహారాణిని పట్టుకోవాలని చెప్పి పరిగెడుతున్నారు. పరిగెడుతున్న దాని మీద ఈ మహారాణి ఒంటి మీద ఈ నగలు ఉన్నాయి కదా, ఆభరణాలు, ఇవి ఒక్కోటి పడిపోతున్నాయి. ఈ చేతికి పెట్టుకునే వంకీలు ఇవి పడిపోగానే అది ఒకటి కంటపడింది. అది దగ్గర 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ బంగారాన్ని మాట్లాడే వల్ల వీడికి ఇప్పటికే రొప్పి వచ్చేసింది. ఇంకా రొప్పి పరిగెడితే నాకన్నా ముందు పరిగెత్తే వాడు ఉన్నాడు, ఆ రాణి దొరుకుద్దో లేదో, ఇది ఇచ్చుకుని వెళ్ళిపోయామంటే 1/2 కేజీ బంగారం మహారాణి తర్వాత ఇంకో మహారాణిని చేసుకోవచ్చు అవసరం అయితే అనుకుని ఇది ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇంకొంత దూరం పరిగెత్తగానే ఇంకో నగ పడిపోయింది. అప్పుడు గొప్ప వచ్చినాడు, అది పట్టుకున్నాడు. దీంతో సరిపెట్టుకుందాం, ఎక్కడ దొరుకుతుంది పిటి ఉషలా పరిగెత్తుందని చెప్పి దీంతో సరిపెట్టుకున్నాడు. అలా చివరికి వెళ్ళేపాటికి ఈ రాణి ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ పడిపోయినాయి. ఎవరికి దొరికిందో ఆడు ఇచ్చుకుని జంపు జలాని ఎవడో లేడు. చివరికి ఒక్కడు మాత్రం ఆ రాణిని పట్టుకున్నాడు. ఆడొక్కడే మిగిలాడు, ఆ రాణిని పట్టుకున్నాడు. ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి? అతనికి ఇచ్చి వివాహం చేయాలి. అతనికి ఇచ్చి వివాహం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు వీడేం చేస్తాడు? అరే ఎందాడు పరుగు పన్నులో మా ఆవిడ నగలన్నీ పడిపోయినాయి, వాళ్ళు ఎవడో ఎత్తుకెళ్ళిపోయి ముందు అవి తీసుకురండి అంటాడంట. అవన్నీ సేకరించాడు. ఇటు రాణి దక్కింది, రాణిగారి నగలు దక్కింది, ఇటు రాజ్యం దక్కింది. రాణి మీద ఇవేనా ఇంకా ఉంటాయా? రాణి అంటే ఈ నగలతోనే రాణి అవ్వదు కదా, ఇంకా ఉన్నటువంటి యావత్ ఆస్తి తనకి దక్కింది. ఇది విఘ్నత అంటే. అందువల్లే ధ్యానం ద్వారా 1.5 కోటి లాభాలు అన్నారు పత్రి సార్. భలే ఉండేది ఆ మాట అంటే, దగ్గరికి అంటే అనిపించేది. 1.5 కోటి లాభాలంట. అంటే మనం అంత చేయలేకపోయినా కనీసం 100 అన్నా పొందుతాం. 100 పొందినా లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఓకే పసక్ అనుకునేవాడిని అప్పట్లో వచ్చిన కొత్తలో. కానీ ఒకడు అన్నీ వచ్చినాయి, అలాగే 100 వచ్చినాయి, 100 అనుభవించేసాను. ఇప్పుడు 101 మొదలైంది. పిల్లలు బాగా చదువుకున్నాం. అక్కడితో 100 అయిపోయినాయి. అమ్మాయికి మన బీటెక్లో సీట్ రావాలని కోరిక పుట్టింది. మరి 1.5 కోటిలో ఇది కూడా ఉండదా? సీట్ వచ్చిన తర్వాత మంచి ర్యాంక్ రావాలి, ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదో రావాలి, ఏదో వచ్చిన తర్వాత ఏదో అవ్వాలి. దీనికి ఏమన్నా బ్రేక్ ఉంటుందా? అదే కనుక 1.5 కోటి లాభాల సంగతి పక్కన పెట్టి ధ్యానమే నాకు కావాలి అనుకుంటే అన్నీ అవుతాయి అవ్వా? సాధనమున పనులు సమకూరు పనులు ధరణులేనా? ఇక్కడ అవుతాయి, ఎక్కడో హాస్టల్లో కాదు. హాస్టల్లో నాకు అది వచ్చింది ఇది వచ్చింది అంటారు. హాస్టల్లో కాదు, మీరు సాధన చేస్తే మీ పనులన్నీ కూడా ఇక్కడే అవుతాయి. 1 అడుగు ఆ పరమాత్మ వైపు మనం వేస్తే 9 అడుగులు ఆయన వేసుకుని వచ్చి మన చెయ్యి పట్టుకుంటాడు. ఏమండి, అర్థమైందా? వింటారా? బోర్ కొట్టింది, వెళ్ళిపోదామా? టైం టు టైమేనా? మీ ఇష్టం.
మనకి టెంపుల్ టైం అవుతుంది, నిన్న కూడా చాలా టైం అయిందని చెప్పన్నారు. ఒక 2 నిమిషాలు మనం మెడిటేషన్ చేసి క్లాస్ క్లోజ్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంది, 2 పాదాలు క్లోజ్ చేద్దాం, వేళ్ళ వేలుకొనిద్దాం, కళ్ళు 2 మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస, బుద్ధ ప్రబోధిత ఆనాపాన సతి ధ్యానం, కేవలం ఉచ్ఛ్వాసను మరియు నిశ్వాసను మాత్రమే గమనిద్దాం. పూర్తి ఎరుకతో ప్రతి శ్వాసను గమనిద్దాం. ఆఖరి 2 నిమిషాలు. ఇప్పటిదాకా మాస్టర్ గారి దగ్గర అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానాన్ని విన్నాం. మరొక్కసారి మనం రివైజ్ చేసుకుంటూ కేవలం ఉచ్ఛ్వాసను నిశ్వాసను గమనిద్దాం. మన నిత్య జీవితంలో ఎన్నింటినో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నాం. వాటికి పరిష్కారాల కోసం దొరకక, వాటి పరిష్కారాలన్నీ కూడా దొరకక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ధ్యానం అనే అద్భుతమైనటువంటి అస్త్రం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. పూర్తి ఎరుకతో ఉందాం. జీవితం అంటే బాధలు కాదు, కష్టాలు కాదు, కన్నీళ్ళు కాదు. జీవితం అంటే సెలబ్రేషన్. ప్రతిరోజు పండుగే. ఆత్మజ్ఞానికి అనుక్షణం సెలబ్రేషనే. పూర్తి ఎరుకతో ఉందాం. ప్రతి శ్వాసను గమనిద్దాం. ఆఖరి 1 నిమిషం. తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక బయట వెడికెడి ఈ తనువుల మోసెడు ఎద్దుల తల్పంగ వశమే అన్నారు. మనలోనే సర్వస్వం నిండి ఉన్నది. మనలోనే సర్వ ఆనందాలు, సర్వ సంపదలు దాగి ఉన్నాయి. మన అంతరాత్మలో ఎన్నో నిగూఢమైనటువంటి నిధులు ఉన్నాయి. ధ్యానం ద్వారా మన అంతరంలో ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు మనం పొందగలం. మన శక్తితోనే మన జీవితంలో కలిగేటువంటి సమస్యలను, అనారోగ్యాలను, ఆర్థిక ఇబ్బందులను అన్నింటినీ తొలగించుకోగలిగే శక్తి మనలోనే దాగి ఉంది. అన్యదా శరణం నాస్తి, ధ్యానం శరణం గచ్చామి. ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానవసాధయేత్. మన ఆత్మే మనకు బంధువు, మన ఆత్మే మనకు మిత్రుడు. చక్కటి శ్వాసతో కూడి ఉన్నాం. అప్పో దీపో భవ అన్నారు. మన ఆత్మ యొక్క దీపాన్ని మనమే వెలిగించుకోవాలి. అది నీ సాధన ద్వారానే సాధ్యం. గౌతమ బుద్ధుడు ఎన్నో ధ్యాన పద్ధతులను అవలంబించి చివరాఖరికి ఆయనంతటా ఆయనగా
తెలుసుకున్నటువంటి ధ్యాన విధానం, ధ్యాన పద్ధతి ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఎటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహారాలు, ధారణలు అవసరం లేదు. కేవలం మన శ్వాసను మాత్రమే మనం గమనిస్తూ ఉంటే చక్కటిగా అద్భుతమైనటువంటి అంతరంగ నిశ్శబ్దం, మనశ్శాంతి, ఆరోగ్యం అన్నీ మనం పొందుతాం. ఈ జీవితంలోనే జీవన్ముక్తిని మనం పొందుతాం. జీవించి ఉండగానే జీవన్ముక్తులం కావాలి. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. ఆఖరి 10 సెకండ్లు ఎవరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 5 సెకండ్లు నెమ్మదిగా 2 అరచేతుల్ని 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా చిరునవ్వుతో 2 అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరుద్దాం. మరింత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, యోగాన్ని మనందరికీ అందించిన బ్రహ్మశ్వేతామ పత్రిజీ గారి గట్టిగా చెప్పలు కొడుతున్నాం. శ్రీ సదానంద యోగి గారికి, గౌతమ బుద్ధుడికి, సకల యోగీశ్వరులకు, శ్రీ మహావతార్ బాబాజీ గారికి, మరి 108 రోజుల ఆత్మవిజ్ఞాన ధ్యాన యజ్ఞంలో ఈరోజు అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అద్భుతంగా మనం పొంది ఉన్నాం. మిత్రులారా గట్టిగా చెప్పలు కొడతాం. ఈరోజు రామ్ మాస్టర్ గారు వచ్చేసారు. మరి మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. ఇంకా గట్టిగా బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విచ్చేసినటువంటి భగత్ స్వరూపులైన మీ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు. గట్టిగా మరి మనం చప్పట్లు ఎందుకు కొట్టుకుంటాం తెలుసుగా. చప్పట్లు అవతల వాళ్ళ కోసం అయితే ఒకటి, మన కోసం 90% కదా. అప్రిషియేషన్ ఒకటి, మన ఆరోగ్యం కోసం ఒకటి. ఓకే, మరి అద్భుతంగా ధ్యానం గురించి, మరి ఆత్మజ్ఞానం గురించి చక్కగా చెప్పారు. మరి అనారోగ్యాలు ఎలా వస్తాయి, మరి వాటిని ఎలా అధిగమించవచ్చు, మరి అనారోగ్యాల్లో ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత సఫర్ అయ్యారో, ఎంతమంది మా డాక్టర్లు తిరిగి ఎన్ని మందులు వాడి, మరి ఎన్ని టెస్టులని అవన్నీ ఇవన్నీ ఎన్ని చేసుకున్నారో, మరి మన యొక్క సమయాన్ని మొత్తాన్ని వృధా చేసుకోవడమే కాకుండా మరి మన శరీరాన్ని సైతం అనారోగ్యం వచ్చిందని ఎన్నెన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ అన్నీ వేసి మన ఆరోగ్యాన్ని కూడా ఇంకో విధంగా చెడగొట్టుకుంటున్నాం. సో దాని ద్వారా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి క్షీణించి ఆ మెడిసిన్ మీదే ఈ యొక్క ఆధారం అవుతుంది. మనకు స్వతహాగా ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. ఏ చిన్న బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలో చేరి జ్వరం వచ్చినా, జ్వరం ఎందుకు వస్తుంది చెప్పండి, ఎవరికైనా తెలుసా అండి? కాదమ్మా సిస్టర్ గారు, తెలీదా అమ్మా? ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవడం వల్ల, అది ఒక కారణమే. ఇంకా మన శరీరంలో వ్యాధి కారకమైనటువంటి కణాలు ఎప్పుడైనా బ్యాక్టీరియా, వైరస్లు మన శరీరంలోకి ఆహారం ద్వారా కానీ, నీరు ద్వారా కానీ, గాలి ద్వారా కానీ మన శరీరంలోకి వ్యాపించినప్పుడు అవి ఏమవుతాయి అంటే 1కి 4, ఇప్పుడు మన కణాలు ఉన్నాయి కదా. ఒక చిన్న పిల్ల కణం ఏమవుతుంది, మన చిన్న పిల్లవాడు పుట్టేటప్పుడు ఒక కణమే కదా, ఆ కణం విభజన చెందుతుంది ఎన్నో రకాలుగా, మల్టిప్లికేషన్. 1 2 2 4 4 8 16 అట్లా విభజన చెందుతుంది కదా. అట్లాగే వ్యాధికారక కణాలు కూడా విభజన చెందుతాయి. మరి బ్యాక్టీరియా, వైరస్లు ఇప్పుడు డెంగ్యూ వ్యాధి, మలేరియా అంటున్నారు. ఏదో ఒక చిన్న దోమ వచ్చి మన కుట్టి కొన్ని కణాలు దాంట్లో వదిలేస్తుంది. దానిలో ఉన్న కణాలు మన దాంట్లో మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ని తీసుకుంటుంది. దాని దగ్గర ఉన్నటువంటి వైరస్ కణాలు తీసుకొచ్చి మన శరీరంలో ఎక్కించడం వల్ల ఈ ఎక్కించేది చాలా లిమిట్గా మిల్లీ దీంట్లో ఉంటాయి, చాలా తక్కువ పోతుంది. మరి అవన్నీ బాగా పెరిగి వ్యాధికారకమైన కణాలు అది ఒక్కసారిగా స్ప్రెడ్ అవ్వవు. చెప్తున్నాగా మల్టిప్లికేషన్ పెరిగి ఎక్కువైపోతుంది. అప్పుడేమవుతుంది, మన మైండ్ సెన్సార్ చెప్తుంది, బాబు మన శరీరంలో వ్యాధికారకమైనటువంటి కణాలు వచ్చినాయి అని చెప్పి సింటమ్స్ మొత్తం మన బ్రెయిన్ కదా అన్నింటినీ నడిపేది. సో సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది అనమాట, బాబు చాలు ఇక దీన్ని వాటన్నిటిని నశింపు చేయాలంటే ఏం చేయాలి, శరీరం హీట్ పెంచాలి. మోతాదు పెంచు అనగానే 102, 103, 104 పెంచేస్తుంది. పెంచగానే ఏమవుతుంది, ఈ కణాలన్నీ కూడా సమూలంగా నాశనమే చనిపోబడుతూ ఉంటాయి. ఏది వ్యాధి, మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి కణాలు చనిపోవు. ఏదైతే బయట నుంచి వచ్చాయో ఇటు తెలుసు కదా, ఈ శరీరానికి తెలుసు కదా, ఈ శరీరానికి ఏది అవసరమో ఏది అవసరం లేదో ఈ సంరక్షించుకునే కణాలు బాగానే ఉంటాయి, వాటికి ఏం ఇబ్బంది ఉండదు. మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక కణాలు ఏముండవు. వ్యాధి కారక కణాలు ఉంటాయి కదా బయట నుంచి వచ్చినాయి, అవి చనిపోతాయి. అవి చనిపోవడం కోసం శరీరం హీట్ రిడ్యూస్ చేస్తుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడేమవుతుంది, ఇవన్నీ నిదానంగా ఒక్కొక్కటి చనిపోతూ ఉంటాయి. మనం అప్పుడు దాకా ఆగం కదా, అయ్యో 101 వచ్చేసిందా డాక్టర్
పరిగెడతాం. సో జ్వరం ఇప్పుడంటే కొంచెం హైగా వస్తుంది మన ఫ్లడ్ వల్ల. మామూలుగా ఏదైనా జ్వరం వచ్చినా ఒక రోజు 2 రోజులు 3 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దానికి సంబంధించినటువంటి అల్లం ఏదన్నా కొంచెం కషాయాలు కానీ 5 రకాల కషాయాలు ఉంటాయి. సో అవి వేసుకుని ఉదయం సాయంత్రం తాగామనుకోండి, మన శరీరంలో ఏదైతే వ్యాధికారకమైనటువంటి కణాలు ఉన్నాయో బయట నుంచి వ్యాప్తి చేసినాయి అవి తగ్గిపోతాయి. చిన్నగా ఏదైనా మోషన్స్ వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా ఏదైనా వెంటనే పరిగెత్తకూడదు. టాబ్లెట్ కానీ మెడిసిన్ కానీ వాడకుండా ఒక రోజు 2 రోజులు చూడాలి. బాగా మీరు తట్టుకోలేక ఇబ్బంది అయ్యి సఫర్ అవుతున్నారంటే కనుక అప్పుడు డాక్టర్ని సంప్రదించడం కరెక్ట్. సీరియస్నెస్లో కాదు, సీరియస్గా ఉన్నటువంటి కండిషన్లో వెళ్ళకూడదు. వెళ్ళాలి. అటువంటి ప్రయోగాలు చేయకూడదు. సో చిన్నగా ఏమన్నా జలుబు జ్వరం వస్తే కనుక గమనించాలి. మన శరీరానికి మన ఇంట్లో అందరూ పాత రోజులు ఇప్పుడు ఎక్కడ టాబ్లెట్ పారాసెటమాల్ ఇవన్నీ ఉన్నాయా? అప్పట్లో లేవు కదా. లేకున్నా కానీ ఆరోగ్యం మరి చక్కగా ఉండేది. ఎందుకనంటే మన వాళ్ళు పెద్దలు వంటింటి చిట్కాలు బోళ్ళని ఉండేవి, అవి వాడేవాళ్ళు. ఇప్పుడు బయట అంతా అదే ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ దాని గురించి చెప్పాల్సి వచ్చింది. జ్వరం దానికోసం వస్తుంది. మన మైండే దాన్ని రేజ్ చేస్తుంది. కావాలి, ఈ శరీరమే హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, హీట్ కావాలని. ఇప్పుడు చెమటలు ఎందుకు పడతాయి మనకి? ఫ్యాన్ ఆఫ్ చేయగానే బయట వాతావరణం అంతా హీట్గా ఉంది. ఇప్పుడు ఏం కావాలి? మన శరీరం చల్లబడాలి. హీట్ ఓవర్ హీట్ అయిపోతుంది కాబట్టి శరీరానికి చెమట పట్టి శరీరాన్ని కూల్ చేస్తుంది. ఈ సిస్టానికే బోల్డ్ అంత గ్రేట్ చెప్పుకోవచ్చు. ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్తాం మన దేహాలకి. ఇక్కడ మనం ఎవరో మన చైతన్యాలం ఈ దేహాల్లో ఉంటున్నాం కొన్నాళ్ళు. మీ ఇల్లు ఎలా ఉంది? మీరు సొంతలు కట్టుకున్నారుగా, మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు కదా, అది మీ సొంతదా? మీరు ఇంకా పై లోకాలకి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్ లేపుని తీసుకెళ్ళిపోతారు. రాజీవ్ అలాగా తీసుకెళ్తాం. కొన్నాళ్ళు అందులో ఉంటాం మనం. ఈ దేహంలో ఉన్నంత వరకు ఆ ఇంట్లో ఉంటాం. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఇది ఒక ఇల్లే, మన దేహం కూడా ఒక ఇల్లే. కొంతకాలం దీని మీద చక్కగా ఉన్నందుకు మనం దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఏది అనారోగ్యం వచ్చింది, ఏది ఆరోగ్యం వచ్చింది, దీన్ని ఒక పరిశోధనల స్థలంలాగా వాడుకోవాలి. ఇల్లు ఎలా పెడితే అలా ఉంచుకుంటామా? నీట్గా క్లీన్ చేసుకో. మరి టెంపుల్ ఎలా క్లీన్ చేస్తాం? మనం వెళ్ళంగానే కుర్చీలు లేపంగా వాళ్ళు వచ్చేసి పూజ చేసుకుని తుడి చేసుకుని మళ్ళీ నీట్గా మళ్ళీ సాయంత్రం పూజ సమయానికి అన్ని సిద్ధం చేసుకుంటాం. అట్లాగే మన ఇంటిని ఎలా అయితే శుభ్రపరచుకుంటున్నామో మన శరీరాన్ని కూడా అలాగే శుభ్రపరచుకోవాలి. మన మైండ్ కూడా ఎప్పుడు కూడా బోల్డ్ అనే ఆలోచన దీంతో నిండిపోయి ఉంటుంది. ధ్యానం చేయడం ద్వారా చక్కగా క్లీన్ అవుతుంది. మన మైండ్ వాష్ చేస్తున్నాం, బ్రెయిన్ వాష్ లేదు. మరి ధ్యానం ద్వారా చక్కగా బ్రెయిన్ వాష్ అవుతుంది. సో కాబట్టి మనం చేసేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ, బ్రహ్మజ్ఞానం. మరి దీన్ని ఎవరో కూడా మానొద్దు. మొన్న శ్రీదేవి మేడం గారు ఒక గిఫ్ట్ అడిగారు. ఎవరెవరు గిఫ్ట్ తెచ్చారు చెప్పాలి. గుర్తుందండి ఎవరికి? అడిగాను సరిగ్గా చెప్పాలి కదా మేడం గారికి. సో మేడం గారు గిఫ్ట్ అడిగారు. అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మనం మన పాంప్లెట్లను తీసుకెళ్ళి ఇక్కడ 108 రోజులు జరుగుతుందని అందరికీ చెప్పాలి. మనకు వీలైనంత వరకు కొంతమందికి పరిచయం చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి అది ఠాగూర్ సినిమా చదువుతారు ముగ్గురు అని. అలాగే మనం కూడా మన ఆధ్యాత్మిక పుత్రుల్లాగా కొంతమంది సంసిద్ధం చేసుకోవాలి. మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి బోధించాలి. అది ఎలా కుదిరితే అలా. అదేంటండి మీరు మళ్ళీ మేము వెళ్ళి క్లాసులు చెప్పలేము, ఇలాంటి ఆర్గనైజ్ చేయలేము అనుకున్నప్పుడు మనకు తోచిన విధంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి ఇప్పుడు మన ఫ్లైయర్ పెడుతున్నాం, మన గ్రూప్లో ఉన్నాం, వాళ్ళు ఫార్వర్డ్ చేయండి. లేదంటే అలా ఫోన్ చేసి మాట్లాడుతూ సందర్భంలో మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికన్నా ఇటువంటి ధ్యానం ఉంది మీరు వచ్చి చూడండి, బాగుంటే కంటిన్యూ అవ్వండి, లేదంటే మానేయండి. మన యొక్క మెసేజ్ని నలుగురికి చెప్పడం వల్ల మౌత్ పబ్లిసిటీ, మౌత్ ద్వారా మన మాట ద్వారా మన శక్తి అనేది చాలా ప్రభావం అవతల వల్ల చూపిస్తుంది. మనం ఎక్కడో పాంప్లెట్ చూసి సార్ వచ్చారు, ఎక్కడో బ్యానర్ చూసి, అట్లా కొంతమంది మాస్టర్లు వస్తారు. వాళ్ళు చూసి వాళ్ళ మైండ్లో ఉంటుంది ఎప్పుడూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి అనుకుంటాను ధ్యానం తెలుసుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి. అది అనుకోమని ఆటోమేటిక్గా ఈ మైండ్ తగ్గట్టుగా అక్కడ కనపడుతుంది కాబట్టి అందులో జాయిన్ అవుతారు. అది ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నత ఉంది కాబట్టి. సో మనం పక్క వాళ్ళు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు తెలియకుండా వచ్చినప్పటికీ కూడా వాళ్ళ గత జన్మలో కూడా ఉంటుంది. మన పక్కన పుట్టారంటేనే వాళ్ళకి ఆ యోగ్యత ఉంది కాబట్టి మన దగ్గరికి వస్తారు. మనం చెప్పడం మనది ఒకటే బాధ్యత. ఇక్కడ మనం చేయాలి ఆ కర్మ. ఏ కర్మ చేయాలి? చెప్పడం అనే కర్మ మనం చేయాలి నోటి ద్వారా. ఎన్నో కర్మలు చేస్తాం కదా, తిడతాం, కోపం తెచ్చుకోవడం ఇవన్నీ. సో ఇది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రచారం అనమాట. సో మన మౌత్ ద్వారా అటువంటి ప్రచారం కూడా మనం చేయాలి, మన బాధ్యత అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాస్టర్ గారు వచ్చేసినటువంటి రాము గారు గట్టిగా కబుర్లు కొట్టుకుంటూ ధన్యవాదాలు తెలియదా. ఇది సన్మానం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.